మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఒకసారి మీకు వచ్చిన అంటే చాలా ఫోటోగ్రాఫ్స్ చూశాను నేను. ఎప్పుడు స్టార్ట్ చేసిన కాంటినెంటల్ ఫొటోస్, మీ లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీ ఇంట్లో, మీ ఆఫీస్ లో ఒకసారి చూద్దాం. ఇల్లే అయ్యా, ఇక్కడే ఒకసారి చూద్దాం ప్లీజ్. చూడు ప్లీజ్ వెళ్దాం. సార్ ఇవన్నీ ఏంటి షీల్డ్స్? ఎవరో ఏదో ఇస్తుంటారు. ఓకే, నేను అమ్మడానికి పెట్టాను, కొంటావా? నో వాట్స్. నేనైతే హాస్పిటల్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 200 కోట్లు కాబట్టి ఆగిపోయాను. నాకు జాబ్ చేయాలని ఉంది, కొనేసి. ఒకవేళ డాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు మీరు? పాడ్కాస్ట్. అమ్మో, మనకి ఫుల్ కాంపిటీషన్ వచ్చేవాళ్ళు. నిజంగా చెప్పింది. అవునా? నేను ఇంకా మీరు యాక్టర్ అవుతారు అనుకున్నాను. సేమ్ నాగేశ్వరరావు గారు లాగే ఉన్నారు కదా, గురువేన్ రెడ్డి గారు. మీకు అనిపించింది కదా? అంత పెద్ద మనిషి దాన్ని కంపేర్ చేయలేదు, అలానే ఉన్నారని చెప్పాను. అలా సో యాజ్ ఇట్ ఈస్, ఆ హైట్, ఆ కలర్, ఆ ఫేస్ అలానే ఉన్నారు. అందుకనే చిట్టపట్ట చినుకులు పాడింది ఆయన. ఇలా బాగా పడుకుంటానులే. సార్ ఇదేంటి సార్ మొత్తం మీ జీవితమా? ఇది నేను అమెరికాలో ఉండే మెడికల్ కాలేజ్, మా యూనివర్సిటీ బేలర్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ సెంటర్, టెక్సస్ మెడికల్ సెంటర్. దిస్ వన్? yes, which is Texas Medical Center with almost 1200 hectares of land. Okay. అక్కడ 16 హాస్పిటల్స్ ఉన్నాయి, 5000 beds. Okay. It's largest medical center. Nowhere else in the world we have in one campus. Where it is, sir, exactly? Which state? Houston. Houston, yeah. But, and this is MD Anderson Cancer Center, the world's #1 cancer center. Okay. Yeah. That is the Baylor College of Medicine where I went to, PCM. So coming to ఇక్కడ చూస్తే కొన్ని అవార్డ్స్ ఉన్నాయి డాక్టర్ గారు. సార్ బుక్స్ మంచిగా చదువుతారా? ఇది కొన్ని ఇవ్వలేను, ఎందుకంటే నా ఫోటో ఉంది అక్కడ. ఎక్కడ? కొన్ని దాంట్లో ఫోటో ఉంది, మీకు ఇవ్వాలంటే కూడా. సో ఇది ఒకటి తీసేసి రెడ్డి ఒకటి అలా చేసుకోవచ్చు, దానికి సర్జరీ చేసుకోవాలి. అక్కడ కూడా నా ఫోటో ఉంది, ఎవరో ఫోటో పెట్టి ఇచ్చారు. సో సెటస్కోప్ కూడా చాలా బాగుంది సార్. సెటస్కోప్ కూడా బాగుంది, వెండిది అనుకుంటా, ఇది సిల్వర్. ఓకే, ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇస్తున్నారు చూడండి, చాలా బాగుంది, ఇది బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఒకటి చెప్తాను కొంతమందికి, నాకు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నాకేం జాబ్ లేకుండా అది అమ్ముకుంటాను అనేసి. సో ఐ గ్యారంటీ, కొద్ది సెక్యూరిటీ ఉంది. ఎన్ని వచ్చినాయి తర్వాత చెప్తాను. ఇనఫ్ టు లీవ్ ఫర్ ఫ్యూ మంత్స్. అయితే మంచి రేట్ వస్తుంది సార్. అవును, అదే ఇప్పుడు పెరిగింది కదా, అందుకనే పెట్టుకుంటున్నాను. ఫర్ రెయినీ డే అంటాం కదా. సో యూ నెవర్ నో హౌ క్లోజ్ యు ఆర్. కరెక్ట్, యా, నెవర్ గివ్ అప్. ఆయన అస్సలు మాట్లాడే ప్రసక్తి లేదు. సో ఇది సార్ ఛాంబర్ అన్నమాట. ఇక్కడ మంచి, నాకు చాలా బాగా నచ్చింది. రాగానే హ్యాపీగా అనిపించింది. ఏ ఇయర్ లో సార్ ఇది? జగన్ గారు అప్పటికి ఇంకా సీఎం కూడా అయ్యుండ్రు. ఆయన హాస్పిటల్కి వచ్చాడు ఎవరిని చూడడానికి. వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఎక్కడనే అడ్మిట్ అయి ఉండే అప్పుడు కోవిడ్ టైంలో. దాంతోపాటు భారతిరెడ్డి గారి ఫాదర్ గంగిరెడ్డి గారు. దాంతోపాటు పాలిటిషియన్స్, మినిస్టర్స్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నప్పుడు కూడా విజిట్ చేస్తుంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన మహారాష్ట్ర గవర్నర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్. ఇది రీసెంట్ గా అనుకుంటా. దిస్ ఇస్ రేవంత్ గారి మీటింగ్ రూమ్. ఇది మీ బృందానికి చెందగానే అనిల్ కపూర్ గారు. ఓకే. సో దిస్ ఇస్ కాంటినెంటల్ హాస్పిటల్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా #1 ర్యాంక్. సో ఇవన్నీ కూడా అవే అనుకుంటా సార్. ఇవన్నీ నా యుఎస్వి కొన్ని ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు హాస్పిటల్. చాలా మటుకు నా ఇన్పుట్స్ ఇది హాస్పిటల్. ఐ లైక్ ఆర్ట్, ఐ లైక్ హెల్త్ కేర్ లో కామ్ స్పేసెస్ ఉండడము. మీరు అన్నారు కదా
ఓపెనింగ్ కాన్వర్జేషన్లో ఓకే దట్ నవ్వుపిస్తుంటే ఒక ముఖం చూసినప్పటికీ డాక్టర్ది యూనో అప్పుడే డిసీజ్ ఎంత తక్కువగా కరిగిపోతుంది ఆ పేషెంట్కు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు డర్ట్ ఇలా లేదు కలర్ సూదింగ్ థింగ్స్ అది ఇంపాక్ట్ ది మైండ్ ఇంపాక్ట్ ఆన్ ది మైండ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసిన పేషెంట్స్లలో 10 years 11 years 12 years వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది అన్న ఇష్యూస్ వచ్చిందా? అబ్సల్యూట్లీ షాక్ అవుతారా ఫస్ట్? డజంట్ మ్యాటర్ అండి. ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే లివర్లో కాలేయంలో ఫ్యాట్ వచ్చేది అవకాశం ఉంటుంది. ఓకే, డజంట్ మ్యాటర్ ఒక చిన్న అబ్బాయే కాదు అడాలసెంటే కాదు యూనో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కుర్రాడు ఇప్పుడు ఉన్నప్పటికీ యూనో. సో కానీ సార్ ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలుసుకోవడానికి వచ్చే ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటి అసలు చిన్నపిల్లల్లో? ఏం సిమ్టమ్స్ ఉంటాయి? ఉండవా? there's no symptoms, it's a silent process. సో అందుకొరకే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఒబేసిటీ ఉన్నప్పటికీ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పటికీ ఫ్యాట్ ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం. దాంతో ఫ్యాట్ కాలేయంలో ఉన్నప్పటికీ డ్యామేజ్ మొదలుపెట్టిందా. ఓకే, అటువంటి పేషెంట్స్కు ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. ఓకే, ముఖ్యంగా అటువంటి టైంలో మనం వెయిట్ లాస్ కొరకు ఎంకరేజ్ చేసి డైట్తో మేనేజ్ చేస్తూ అలా అది కాకుంటే మెడికేషన్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ ఉంటే చెక్ చేయించడం మంచిది. అబ్సల్యూట్లీ. ఓకే, చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము ఓకే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే ఓకే, అది ఎంత ఉండాలి బిఎంఐ సార్ నార్మల్? ద బిఎంఐ ఎనీథింగ్ లెస్ దెన్ 28 మన ఇండియన్ సర్కమ్స్టాన్స్లో. అమెరికాలో 30 కంటే తక్కువ ఉన్నప్పటికీ అదర్వైజ్ మోర్ దెన్ 28 you're falling under overweight category. ఒక్కోసారి మనం 25-26లో కూడా ఇండియాలో ఓవర్ వెయిట్ అంటాము. ఒబిసిటీ ఈజ్ ఎనీథింగ్ అబౌట్ 30. ఓకే, అండ్ మోడరేట్లీ సివియర్ ఒబిసిటీ 35 BMI. ఓకే, మార్బిడ్ ఒబిసిటీ సివియర్ ఒబిసిటీ మోర్ దెన్ 40. సో ఇప్పుడు నా బిఎంఐ ఎంత? నువ్వు బిఎంఐ బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు బెలీ డాన్స్ లాగా ఉంది చూడండి. సో అలా స్కాన్ బెలీ డాన్స్ అలా స్కాన్ చేసేస్తా. నేను మీ బిఎంఐ చెక్ చేస్తాగండి, నేను డాక్టర్ని కాదు కాబట్టి. అంటే లావుగా ఉందని చెప్తాను అనుకుంటున్నాను. ఐఎమ్ ఓవర్ వెయిట్, దిస్ నో క్వశ్చన్. సార్కి నాకు తెలిసి ఒక 18-19 ఉంటుంది అంతే. అంటే నన్ను కూడా బెలీ డాన్స్ చేయమంటున్నా. యువర్ విష్ సార్. ఇదేంటి కాంటినెంటల్ హాస్పిటల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సో అక్రిడేషన్ ఇన్ టెస్టిమనీ ఆఫ్ అవర్ హైయెస్ట్ పేషెంట్ క్వాలిటీ సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే మాకు అన్ని అక్రిడిటేషన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో అక్రిడిటేషన్స్ సంపాదించడానికి అంత సులభం కాదు. ఓకే, ఇది కేవలం ఒక్కసారి ఇచ్చిన అక్రిడిటేషన్ కాదు, మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా లైసెన్స్ వస్తుంది కదా, ఏదైనా చేయడానికి టేక్ ఎ లైసెన్స్. ఇప్పుడే మీరు రెస్టారెంట్స్ గురించి మాట్లాడారు. ఆ లైసెన్స్ వచ్చినప్పటికీ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, అది మెయింటైన్ చేసుకోవాలి కదా. ద సేమ్ థింగ్ హియర్. ఇంపార్టెన్స్ ఆఫ్ అక్రిడిటేషన్స్ ఇస్ టు మెయింటైన్. ఓకే, ఇది హెల్త్ చెక్ ఏరియా అండి. ఇది అంటే ఈ ఏరియాకు పేషెంట్స్ రెగ్యులర్ రూటీన్ హెల్త్ చెక్ వచ్చిన వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ ఉంటారు. సుమారుగా 2:30-3 వరకు ఈ పేషెంట్స్ అందరికి. ఇప్పుడు హెల్త్ చెక్ అంటే ఇగో ఇక్కడ ఇదొక మా క్యాటలాగ్. ఓకే, ఇలా వెరైటీస్ ఆఫ్ హెల్త్ చెక్స్ ఉన్నాయి. ఇది ఒక మాస్టర్ హెల్త్ చెక్. సార్ నేను ఒకటి అడగనా? చెప్పండి. ఇప్పుడు ఈ హెల్త్ చెక్ పేరుతో టోటల్ బాడీ చెకప్ అని అంటే అన్ని హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ ఒక ప్యాకేజ్ పెట్టేసి కుమ్ముడని ఒక బయట విన్నది నేను. మీ ఒపీనియన్ ఏంటి? మీది హాస్పిటలే కాబట్టి. ఓకే, మన ఇండియా డోంట్ టేక్ ఇట్ రాంగ్. నో ఐఎమ్ నాట్ టేక్ ఇట్ రాంగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అసలు నేను 2013లో హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ హెల్త్ చెక్ ఎలా చేయాలి, ఏ టెస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఏవి ఇంక్లూడ్ చేయకూడదు, అందరూ ఒక క్వాంటిటీ పెట్టేసి 100 చేస్తున్నాము 150 చేస్తున్నాం అనేసి ప్రొపగాండా చేసేసి 2000కి చేస్తున్నాం 3000కి చేస్తున్నాం. ఇది కేవలం బిజినెస్ స్ట్రాటజీ. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్ దీస్ కంపెనీస్. ఓకే, ఇవన్నీ కూడా తప్పుగా దారి పేషెంట్స్ని దారిలో తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారంటే ఇప్పుడు కేవలం ఇక చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ టెస్ట్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది మాస్టర్ హెల్త్ చెకప్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ మెటబాలిక్ ప్యానల్ ఉంది. ఇది Chem20 అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, 1 2 3 4 5 ఈ 20 టెస్టులు లెక్క పెడతారు. ఈ 20 ప్లస్ ఇవి 3 23, మళ్ళీ ఇవి 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 23, 11, 34. మళ్ళీ ఇవన్నీ ఎక్స్రే అల్ట్రాసౌండ్స్ 34, 1, 2, 3, 4, 38, ఇవి 3, 41, మళ్ళీ ఇవన్నీ కన్సల్టేషన్స్. మా దగ్గర 50 టెస్ట్లు చేస్తున్నామని. ఓకే, ఇది నిజంగా మేము డెమాన్స్ట్రేట్ చేశాం. ఓకే, చాలా హెల్త్ చెక్స్లో ఇవన్నీ కన్సల్టేషన్స్ ఉన్నాయి. నువ్వు జస్ట్ ఇమాజిన్ అండి, ఒక పేషెంట్ ఈ మాస్టర్ హెల్త్ చెక్ చేసినప్పటికీ నేను మీకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ఈ కన్సల్టేషన్స్ చాలా ముఖ్యం. ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసి 100 టెస్ట్లు చేస్తున్నాం అనేసి అనవసరమైన టెస్ట్ చేసేసి, ఇప్పుడు 20 to 40 years ఉన్న వారికి నీకు చెస్ట్ ఎక్స్రే కూడా అక్కర్లేదు, ఇప్పుడు అల్ట్రాసౌండ్ కూడా అక్కర్లేదు. చెస్ట్ ఎక్స్రే ఎప్పుడు చేయాలి? స్మోకింగ్ హిస్టరీ ఉన్నప్పుడు చేయాలి. కానీ ఏం చేస్తారు, ఈ కార్పొరేట్ ప్రెషర్స్ ఉంటుంది, పాతకాలం రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళు ఒత్తిడి పెడతారు. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో నీడ్. అల్ట్రాసౌండ్ కూడా అక్కర్లేదు. ఇంకేమవుతుంది, ఈ టెక్నాలజీతో అల్ట్రాసౌండ్లో ఒక చిన్న కడుపులో లివర్లో సిస్ట్ ఉంటుంది. ఆ సిస్ట్ ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, అంటే ఇలాంటి అనవసరమైన టెస్ట్ చేసినప్పటికీ ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ కనిపెట్టుకొని దాన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్గా చేసేసి అనవసరంగా పేషెంట్స్ను భయపెట్టించకము, మళ్ళా ఫర్దర్ టెస్ట్ చేయడము, ఖర్చు పెట్టించకము. దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. పెట్టేస్తారు. ఇప్పుడు అన్ని డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఉన్నాయి. కొంతమంది మంచి డయాగ్నోస్టిక్ అవుట్ సైడ్ రీటైల్ డయాగ్నోస్టిక్తో చేస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్, పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీస్ 150 టెస్ట్ మేము 4,000 చేస్తామంటారు. ఇట్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్. మీలాంటి జర్నలిస్ట్ యూ షుడ్ ఎక్స్పోజ్ దిస్. ఓకే, అన్నెసెసరీ. నాకు అదే చాలా టైమ్స్ డౌట్ వచ్చింది సార్. పెద్ద పెద్ద హాస్పిటల్ అనౌన్స్ చేస్తారు, సార్ ఈ 15 days ఉంది ప్యాకేజీ, ఫుల్ బాడీ చెకప్, ఇదిగో 8,000 9,000 అని పెట్టేస్తారు. ఇంకేం చేస్తానంటే ఇన్ టెస్ట్ చేస్తున్నాము, 3 గంటల టైం ఇస్తారు, 4 గంటల టైం ఇస్తారు. అవును, ఆ బాడీయా మషీనా ఏందది? అల్ట్రాసౌండ్ అంటారు, ఇది అంటారు, స్ట్రెస్ టెస్ట్ అంటారు, ఎకోకార్డియోగ్రామ్ చేయమంటారు. ఆ పేషెంట్స్ అన్నీ కూడా 3 గంటలు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఇంత షార్ట్ టైంలో కంప్రెస్ చేయడము చాలా తప్పది. ప్రాపర్ ఏజ్కు తగ్గిన ప్యాకేజెస్, ఏజ్కు స్ట్రాటిఫికేషన్ అంటాం. ఓకే, సో ఇది రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్. ఇది వీఆర్ ది వన్ ఆఫ్ ది ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ మొత్తం రేడియాలజీ ఒక ఫ్లోర్లో ఉంది. చాలా మటుకు ఏం చేస్తారు, సిటీ స్కాన్ ఒక దగ్గర ఉంటుంది, ఎంఆర్ఐ ఒక దగ్గర ఉంటుంది, పెట్ సిటీ ఒక దగ్గర ఉంటుంది హాస్పిటల్లో. అన్ని రేడియాలజీ మన దగ్గర, అల్ట్రాసౌండ్ నుంచి సిటీ, ఎంఆర్ఐ, పెట్ సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ ఫ్లోర్. సో వన్ ఆఫ్ ద ఫ్యూ హాస్పిటల్స్. సో దిస్ ఇస్ వింగ్ 1, అల్ట్రాసౌండ్ 1. ఇది లేడీస్ కొరకు మామోగ్రఫీ. ఎస్, లేడీస్ కొరకు ప్రైవసీ, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, బోన్ డెన్సిటీ, దిస్ వి ఆర్ సెగ్రిగేటెడ్ అన్నట్టు. సో మీకు చూపిస్తాను. మీరు ఖర్చు ఎందుకు అంటారు కదా, డాక్టర్స్ ఎందుకు చార్జ్ చేస్తున్నారు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు లెట్స్ గో టు ద సిటీ అండ్ ఎంఆర్. నేను ఇంకా ఒకటి చెప్తాను, అంటే మనీ స్టోరింగ్ రూమ్ తీసుకెళ్తారు అనుకున్నాను సార్. సీక్రెట్ మనీ స్టోరింగ్ రూమ్ తీసుకెళ్తారేమో అనుకున్నాను. మనీ స్టోరింగ్ రూమ్ కా, అది మా దగ్గర ఉండదండి. ఎందుకంటే మా దగ్గర ఫస్ట్ సంచులు లేవు, గన్ని బ్యాగ్స్ లేవు. ఇప్పుడు ఆ టైంలో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్లీ. ఏ పేషెంట్ బిల్ మోడిఫికేషన్ ఎవరు చేయడానికి కూడా అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో దిస్ థింగ్ ట్యాంపరింగ్. ఇప్పుడు ఇది సిటీ స్కాన్ ఉంది. ఓకే, హాస్పిటల్ ఖర్చు అన్నారు కదా, నేను ఒకటి చెప్తాను, మంచిగా గమనించండి, వినండి. ఈ సిటీ స్కాన్ ఖరీదు ఎంత? సుమారుగా 15 నుంచి 20 కోట్లు. ఓకే, ఇలాంటిది ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐలో 1 టెస్లా, 3.2 టెస్లా, దాని ఖరీదు ఎంత? సేమ్ థింగ్, 15 to 23, 24 crores. ఓకే, ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఎన్ని ప్రొసీజర్స్ చేసిన తర్వాత నీకు ఆ ఇన్వెస్ట్మెంట్లో బయటకు వస్తావు? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్? ఓకే, మొత్తం ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాం. ఓ సిటీ స్కాన్లో రేట్ ఆఫ్ రిటర్న్ నీకు ఆఫ్టర్ బ్రేకింగ్ ఈవెన్ 10 to 12%. ఓకే, ఓకే, ఎంఆర్ఐలో 15 to 16%. అప్పుడు ఎన్ని ఎంఆర్ఐస్ చేయాలి? ప్రతిరోజు నువ్వు 40-50 చేసేవాడు, ఓకే, అప్పుడు వాడు ప్రాఫిట్లోకి వస్తాడనేసి. సో దీంతో ఏమవుతుంది, అన్నెసెసరీ ఎక్సెసివ్ టెస్ట్ చేసేసి తొందరగా ప్రాఫిట్లోకి రావాలనేవాడు అబ్యూస్ చేసుకుంటాడు.
దాంతో మన భారతదేశంలో ఏమవుతుంది, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ముఖ్యంగా రెఫరల్ డాక్టర్స్కు చెక్స్ ఇస్తారు, ఓకే క్యాష్ ఇస్తారు. ఓకే ఓకే, ఆ టెస్ట్ అని పెంచడానికి. ఓకే అది వేరే సంగతి. ఓకే కానీ మాలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎవరికి అక్కడ ఉంటుందో వాళ్ళకే రికమెండ్ చేసినప్పటికీ మాకు చాలా టైం పడుతుంది మా ఇన్వెస్ట్మెంట్ నుంచి రియలైజ్ చేయడానికి. ఇప్పుడు మా దగ్గర చేసే సిటీ స్కాన్స్ రోజుకు 15 నుంచి 20, ఒక్కొక్కసారి 25 అవుతాయి. ఓకే ఓకే, ఇది ఎన్ని ఏళ్ళు పట్టాలి? ఒక స్కాన్కు నువ్వు 5,000 నుంచి 10-12,000 ఛార్జ్ చేసినప్పుడు మనం లెక్కేసుకోండి. 20 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఈ ఛార్జ్తో 20 పేషెంట్స్ చేసినందుకు హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? నువ్వు అదే ఇన్వెస్ట్మెంట్ నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టు, స్టాక్ మార్కెట్లో పెట్టు, ఎంత తొందరగా వస్తుంది. సో కాస్ట్ పెరిగినాయి అంటే ఎందుకు పెడుతున్నాం ఈ టెక్నాలజీ? ఇప్పుడు ఇవాళ నా సిటీ రేపు ఉండలేదు. ఇప్పుడు మేము కొత్త సిటీ తీసుకొస్తున్నాం, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సిటీ ఎలా ఉంటుందంటే నీకు 1 minute నీ మొత్తం హార్ట్ స్కాన్ చేసేస్తుంది. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ హార్ట్ రేట్, యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, గెట్ ఇట్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 minute. ఓకే ఓకే, అండ్ కాల్షియం స్కోరింగ్ అదంతా అంటాం కదా, కాల్షియం స్కోరింగ్ అదంతా చేసినప్పటికీ నీకు యాంజియోగ్రామ్ కూడా అక్కర్లేదు. దిస్ ఇస్ ద లేటెస్ట్ థింగ్. ఓ ఇక్కడ ఉందా సార్ అది? యా, అది సార్ డైలీ ఒక 100 పేషెంట్స్ చూస్తారా మీరు? నేను ఓన్లీ 3 hours 4 hours చూస్తాను మార్నింగ్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒపీనియన్స్. ఓకే, నా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ బయటంతా ఖర్చు పెట్టేసి అన్ని టెస్ట్ చేసుకొని ఇంత పెద్ద రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. ఓకే, దానికి నాకు 30 నుంచి 45 నిమిషాలు సాధారణంగా పడుతుంది. అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, రిపోర్ట్స్ అని చూడాలి. అది కూడా మీ దగ్గర కనుక సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, డబ్బులు ఎక్కువ వస్తారా లేకపోతే సామాన్య కూడా చూస్తారా? సామాన్య ప్రజలు కూడా చూస్తారు, మిగతా డాక్టర్స్ ఎనీబడి. ఓన్లీ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్. నాకు ఏ పేషెంట్ ను ఎవరు వస్తున్నారు ముందుకు నాకు కూడా తెలియదు, తెలుసు కూడా. వాడు డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ అప్రోచ్. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రోలో ఉన్న డాక్టర్స్ అందరూ వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారని విన్నాం. అంటే ఒక డాక్టర్ బిజీగా అయినప్పుడు ఏం చేస్తారు, డాక్టరే కావాలన్నప్పటికీ కొంతమంది ప్రెషర్ పెడతారు, అదంతా కూడా జరుగుతుంటుంది. దట్స్ ఓకే, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ టు 3 to 4 hours because మీరు హాస్పిటల్కి వచ్చే వరకు పేషెంట్స్ ఎవరు వస్తారో కూడా మీకు తెలియదు. ఐ నో మా టైమింగ్స్ ఉంటాయి, నేను ఇన్ని పేషెంట్స్ చూస్తాను, దట్స్ అబౌట్ ఇట్. ఓకే, దానికంటే ఎక్సీడ్ నేను చెయ్యను. ఓకే, ఎస్, ఎందుకంటే టైం ఇవ్వడానికి దిస్ థింగ్ ఐ డోంట్ లైక్ టు. ఇది ఎంఆర్ఐ అండి. ఓకే ఓకే, దిస్ ఇస్ ఎంఆర్ఐ మెషిన్. సో అండ్ నీకు ఎందుకు చూపిస్తున్నానంటే రేడియాలజీలో చూపించేది ఇది కాదు, అది అక్కడ. ఎంఆర్ఐ మెషిన్ లో ఇటువంటిది మన దగ్గర సుమారుగా 30 machines ఉన్నాయి రేడియాలజీలో, అన్ని అల్ట్రాసౌండ్స్. దానికి ఎంత పెట్టుబడి కావాలి? ఆల్మోస్ట్ క్లోజ్ టు మోర్ దెన్ 120 crores. ఓకే, సో హౌ విల్ వి గెట్ దట్ రిటర్న్? పేషెంట్స్ కా బిల్ అవుతుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ అబ్యూస్ చేయకుండా, అన్నెసెసరీ టెస్ట్ చేయకుండా, పేషెంట్ బిల్ను అనవసరంగా పెంచకుండా ఉన్నవారికి ఇట్స్ గుడ్. ఒక్కసారి కొంతమందికి 3 లక్షలు అవుతుంది, కొంతమందికి 150,000, కొంతమందికి 5 లక్షలు కావచ్చు, డిపెండింగ్ అపాన్ ద కండిషన్, ద సిచ్యువేషన్. ఇవాళ డయాగ్నోస్ చేయాలంటే టెక్నాలజీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ బికాస్ ప్రెసిషన్ డయాగ్నోసిస్. పేషెంట్ అడుగుతున్నారు కూడా, టెక్నాలజీ అడగక ముందు కూడా అది డాక్టర్ది రెస్పాన్సిబిలిటీ చెప్పడం, అడ్వైస్ చేయడం. తర్వాత పేషెంట్స్ ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే, దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది మేము కొత్త ఎంఆర్ఐ మెషిన్ కొరకు రెడీ అవుతుందండి. అందుకొరకు ఇదంతా ఇలా ఉంది. చూసారా హాస్పిటల్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందా మీరు? నా వల్ల ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ చూస్తున్నారు. మళ్ళీ వల్ల కూడా వస్తున్నాను, కానీ అప్పుడప్పుడు నేను తిరుగుతాను, చూస్తాను. ఎందుకంటే నేను నీట్నెస్. థాంక్స్ టు మీ సర్. థాంక్స్ యూ వెరీ మచ్. రోజు రారా అయ్యా, రోజుకో ఫ్లోర్ తిరుగుదామంటారా? అసలు నిజంగా చెప్తున్నాను, మా హాస్పిటల్లో 18 floors నేను తిరగడానికి సుమారుగా 6 గంటలైనా పడుతుంది. నిజంగా 18 floors ఇది మొత్తం 6 hours మినిమం విల్ టేక్. ఓకే, ఎందుకంటే ఇంత స్వేచ్ఛగా. సార్ సెటస్కోప్ 18th floor లో ఉందంట. ఇవాళ కింద సెటస్కోప్ వాడు మల్లేశ్వరి సినిమాలో నెయ్యి ఆ సైడ్ ఉందిరా అంటే రేపు అటు కూర్చున్నావు కదా, వదిలేసి వెంకటేష్ గారు అన్నట్టు. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి గురుగన్ రెడ్డి గారు, అంటే గట్ గురించి చాలా చెప్పారు మీరు, బట్ ఒక 5 లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే గట్ ఇష్యూస్ రావు, గట్ ప్రాబ్లమ్స్ అసలు రానే రావు, వచ్చిన వాళ్ళకి కూడా మోడిఫికేషన్స్ ఇవి చేసుకుంటే చాలు అంటే ఏమని చెప్తారు? నెంబర్ 1, ముందు చెప్పినట్టు
eat well and eat Okay. properly. ఓకే Okay. Number 2, exercise. ఓకే Okay. Number 3, live a life as much as possible. Stress లేకుండా సంతోషంగా ఉండండి. Number 4, రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, ఓకే, ఇవంటి ఉండడము చాలా మంచిది. లీడ్స్ లాంజివిటీ. ఓకే లాస్ట్లీ, ప్రాపర్ స్లీప్. ప్రాపర్ స్లీప్ మినిమం 8 hours. మినిమం 8 hours, 7.5 to 8.5 hours, అది కూడా డిపెండింగ్ అపాన్ ద ఏజ్. ఓకే ఓకే, సో నీకు నాకు 7 to 7.5 hours is నేను 8 పక్క. వెరీ గుడ్. ప్రపంచం అల్లకొల్లలు అయిపోతుంది So, కానీ no. 8 hours తర్వాతే లేస్తా. సో నువ్వు 90 ఏళ్ళు బ్రతుకుతావు, నేను 75 ఉంటే సరిపోతుంది. అంటే ఇన్ని రోజులు చేసిన తప్పంతా కూడా 4 గంటలు పడుకున్నది క్యాచప్ అవుతుంది కదా. అవునవును. నా డిఎన్ఏ సూపర్. సో ఆయన చెప్పిన 5 అయితే నేను పక్కా ఫాలో అవుతున్నాను నా లైఫ్ లో. ఎంత బిజీగా ఉన్నా, ఎవరైతే నేను బిజీగా ఉన్నాను, టైం ఇవ్వలేకపోతున్నానో చెప్పే వాళ్ళంతా లయర్స్. అది ఎప్పుడు చెప్పొద్దు ఎవరికి. చాలా బిజీగా ఉన్నాను, ఎవరు మనకన్నా బిజీ ఏముంది లైఫ్ లో. చెప్తున్నాను సార్, రోషన్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏం తప్పు లేదు. హ్యాపీనెస్ తో బిజీగా ఉంటే అది చాలా చాలా బ్రహ్మాండం. అవును అవును. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం వాడు సంతోషంగా ఉండి 12 గంటలు పని చేసినా కూడా యూ లివ్ ఫర్ 100 years. సో ఆయన చెప్పిన 5 qualities నేను ఫాలో అవుతున్నాను. మూడోది చెప్పారు కదా మంచి ఫ్రెండ్స్ అని. ఇవాళ నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇంకో 6th quality. ఎప్పుడు కలుసుకుందాం మళ్ళీ? ఎనీ టైమ్ సార్. ఫ్రెండ్షిప్ కొరకు, నా ఇమ్యూన్ బూస్ట్ కొరకు పరిచయాలు పెంచేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇది ఫైనల్ గా గురు ఎన్ రెడ్డి గారితో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.